10 ఏళ్లలో ఏమీ అరగలేదు, ఏమీ ఒరగలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్డు నిర్మాణానికి అధికారులు శంకుస్థాపన చేశారు. మూలవాగు బ్రిడ్జ్ నుండి రాజన్న ఆలయం వరకు ఈ రోడ్డు నిర్మాణం ఉండనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, స్థానిక ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత 54 సంవత్సరాలుగా వేములవాడ పట్టణ వాసులు, రాజన్న భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్న రోడ్డు వెడల్పు పనులు ఇవాళ ప్రారంభం చేయడం జరిగిందన్నారు. ఇది కూడా మేము రోడ్డు వెడల్పు కోసం కూడా ఏదో జీవో ఇచ్చిన కాగితం ఇచ్చింది. ఈ రోడ్ కి మాకు 47 crores శాంక్షన్ అయినాయి. సో దీని మీద దాదాపుగా 45 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత స్ట్రక్చరల్ పేమెంట్ కి అయిపోయినాయి. దీంతో పాటు TUFIDC ఫండ్ నుంచి 6.5 కోట్లు ఈ రోజు మనం శంకుస్థాపన చేశాం ఈ రోడ్ కి. ఇది కూడా 3 నెలలు కంప్లీట్ అయిపోతాయి. దీంతో పాటు ఈ టెంపుల్ విస్తరణ కోసం 76 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపుగా 10 రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి. అన్నదానం సత్రం కి కూడా మార్కింగ్ రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవ్వడానికి అది ఛాన్సెస్ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో